పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే రోజున కోనసీమలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. స్క్రీన్ మీద ఆ ఫ్లెక్సీ కనిపిస్తుంది మీకు. ఆ ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్రంలో కొంచెం రచ్చరచ్చగా మారిపోయింది. ఆ ఫ్లెక్సీలో ఏం రాశారంటే, మీరెంత మీ స్థాయంత రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని ఒక ట్యాగ్ లైన్, ఒక కొటేషన్ ఆ ఫ్లెక్సీలో పెట్టి ఫ్లెక్సీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఫ్లెక్సీ కాస్త ఇప్పుడు కోనసీమలో ఆ దారిన వెళ్ళే ప్రజలు ఆ ఫ్లెక్సీని చూసి, ఆ ఫ్లెక్సీ ఎవరి కోసం పెట్టినట్టు? ఏదైనా కమ్యూనిటీని ఉద్దేశించి పెట్టారా? లేదా పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ దాని గురించి ఉద్దేశించి పెట్టారా? లేదంటే ఇంకేదైనా హీరోని బేస్ చేసుకొని పెట్టారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సో అందుకని అక్కడ దళితులు ఏం చేశారంటే ఆ ఫ్లెక్సీని చించి మొత్తం నాశనం చేశారు. అక్కడ చాలా ఇష్యూ కూడా జరిగింది. పోలీసు వారు వచ్చారు, కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఒక చాలా బ్యాడ్ సంస్కృతిని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నేను చెప్తున్నాను అంటే, సో జనసేన ఇటువంటి కొటేషన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ నాయకుడే కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ అన్నీ చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారే ఆయన స్పీచ్ల్లో తొక్కి పెట్టి నార తీస్తా, కొడకల్లారా, ఇంకా చాలా ఉంటాయి. ఆయన స్పీచెస్ చూసుకుంటే మీరు వైలేషన్స్ క్రియేట్ చేసి ఒక కమ్యూనిటీలో కానీ, పార్టీల్లో కానీ, మనుషుల్లో ఒక భేద విభేదాలని క్రియేట్ చేసే కాంట్రవర్సీ కామెంట్స్ చేసే నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తున్నారు అని చెప్పి ఇప్పుడు కోనసీమలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. పాపం పవన్ కళ్యాణ్ గారి మాయలో పడిపోయి ఇప్పుడున్న ట్రెండ్ అంటే, ఒక 15 సంవత్సరాల నుండి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి జనసేన అభిమానులు ఉన్నారో, పాపం ఆ అభిమానులంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి మాయలో పడిపోయి నెక్స్ట్ జనరేషన్ అంతా పవన్ కళ్యాణ్ గారు నాశనం చేయడానికి ఆయన ఏదైనా ఒక ఎజెండా ఏమైనా ఫిక్స్ చేసుకున్నారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్ని స్పీచ్ల్లో కూడాను యూత్ని మీరు బాగా చదువుకోండి, ప్రయోజకులు అవ్వండి, కొత్త టెక్నాలజీస్ని మీరు అడాప్ట్ చేసుకోండి, ప్రయోజకులు కండి అని చెప్తారేమో అని చూస్తే, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని స్పీచ్ల్లోనూ యూత్ని రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడము, మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఉద్యోగాలు లేవు కదా, బైక్స్ రేస్ చేసుకుని తిరగండి, స్టంట్స్ చేసుకోండి అని చెప్పి ఇలా మాట్లాడడం, ఇవన్నీ కూడా కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడే నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అగ్రెసివ్గా ఆయన మాయలో పడిపోయి స్నేహితుల్ని, చుట్టాలని, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల్ని కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాయలో పడిపోయి, పార్టీ మాయలో పడిపోయి వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఒక కొటేషన్ నాకు గుర్తొస్తుంది, మన మహేష్ బాబు గారు అనుకుంటా, ఏదో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, మేము బాగానే ఉంటాము, మీరే కొట్టుకుంటారు, దయచేసి మీరంతా కలిసి ఉండండి, మేము కూడా కలిసే ఉంటాం ఇక్కడ, మీరు కూడా కలిసే ఉండండి అని చెప్పి ఒక మంచి మెసేజ్ని ఇచ్చింది మహేష్ బాబు గారు. సో అటువంటి మెసేజ్ని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే అభిమానుల కోసం మీరు కొట్టుకోవద్దు, అందరూ కలిసి ఉండండి, అందరూ ఫ్యాన్స్ ఒకటే, మేము ఇక్కడ కలిసే ఉంటాం అని చెప్పి ఫ్యాన్స్కి ఎప్పుడైనా మెసేజ్ ఏదైనా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఒక సైకోయిజం లాంటిది, ఒక విద్వేషం కలిగించాలి, కొట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి, కమ్యూనిటీలో భేద విభేదాలు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ మైండ్స్లో వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో ఫ్లెక్సీ, ఆ ఫ్లెక్సీలో ఉన్న కంటెంట్ చూస్తేనే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ స్థాయి వరకు వాళ్ళు రీచ్లోకి వెళ్ళిపోయారనేది. అగ్రెసివ్గా వైలేషన్స్ రీచ్లోకి వెళ్ళిపోయారని చెప్పి ఆ ఫ్లెక్సీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు అక్కడ స్థానికులు కూడా, దళితులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ ఫ్లెక్సీని చించి పడేశారు. కోనసీమ అనేది పవన్ కళ్యాణ్ గారి సీమ, పవన్ కళ్యాణ్ గారి సీమ అది కోనసీమ అనేది స్థానికులు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.